ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు అరవింద్ కేజ్రీవాల్ సెన్సేషనల్ ప్రకటన చేశారు. సంచలన ప్రకటన. తాను 2 రోజుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమై కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. తాను అగ్ని పరీక్షకు నిలబడతాను, ప్రజా కోర్టులో తేల్చుకుంటాను అన్నాడు. నాకు కోర్టులో న్యాయం లభించింది, కానీ ప్రజా కోర్టులో నేను నిర్దోషి, నిజాయితీపరుణ్ణి అని తీర్పు వచ్చేంత వరకు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోను అంటూ అరవింద్ కేజ్రీవాల్ శపథం చేశారు. కేజ్రీవాల్ ఏమన్నారో చూడండి. 2 दिन के बाद, आज से 2 दिन के बाद मैं सीएम की कुर्सी से इस्तीफा देने जा रहा हूं और मैं तब तक सीएम की कुर्सी पे नहीं बैठूंगा जब तक जनता अपना फैसला ना सुना दे। अगर आपको लगता है केजरीवाल ईमानदार है, मेरे पक्ष में वोट दे देना। अगर आपको लगता है केजरीवाल गुनहगार है, मेरे को वोट मत देना। इन्होंने मेरे ऊपर आरोप लगाए, मनीष जी के ऊपर आरोप लगाए हैं। इस देश का जो सबसे कठोर कानून है ईडी का कानून, पीएमएलए, जिसमें बेल भी नहीं मिलती, बेल मिलनी भी मुश्किल है, उसके अंदर हमारे ऊपर तरह तरह के इन लोगों ने आरोप लगाए हैं। कोर्ट से हमको बेल मिल गई, उसके बावजूद आज मैं आपकी अदालत में आया हूं, जनता की अदालत में आया हूं। आपसे पूछने के लिए आया हूं, क्या आप केजरीवाल को ईमानदार मानते हो कि गुनहगार मानते हो? मैं दिल्ली की जनता से पूछना चाहता हूं, मैं देश की जनता से पूछना चाहता हूं कि क्या केजरीवाल ईमानदार है कि गुनहगार है? दोस्तों, 2 दिन के बाद, आज से 2 दिन के बाद मैं सीएम की कुर्सी से इस्तीफा देने जा रहा हूं। और मैं तब तक सीएम की कुर्सी पे नहीं बैठूंगा जब तक जनता अपना फैसला ना सुना दे। मैं जनता के बीच में जाऊंगा, गली गली में जाऊंगा, घर घर में जाऊंगा, और जब तक जनता अपना फैसला ना सुना दे कि केजरीवाल ईमानदार है, तब तक मैं सीएम की कुर्सी के ऊपर नहीं बैठूंगा। आज से कुछ महीने बाद चुनाव है, दिल्ली के चुनाव हैं। मैं जनता को निवेदन करना चाहता हूं, अपील करना चाहता हूं, अगर आपको लगता है केजरीवाल ईमानदार है, मेरे पक्ष में वोट दे देना। अगर आपको लगता है केजरीवाल गुनहगार है, मेरे को वोट मत देना। आप अगर मेरे को, आपका एक एक वोट मेरी ईमानदारी का सर्टिफिकेट होगा। अगर आप मेरे को वोट देके जिताओगे और अगर आप कहोगे कि केजरीवाल ईमानदार है, तो चुनाव के बाद, उसके बाद जाके मैं सीएम की कुर्सी पे बैठूंगा, तब तक मैं सीएम की कुर्सी पे नहीं बैठूंगा। అరవింద్ కేజ్రీవాల్ ఈ ప్రతిజ్ఞ చేసి పెద్ద ఎత్తున జనంలోకి వెళ్ళటానికి ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఆమ్ ఆద్మీ పార్టీ మ్యాసివ్ పీపుల్స్ అవుట్ రీచ్, అంటే ఒక్కొక్క ఇంటికి వెళ్ళి, ఒక్కొక్క వీధికి వెళ్ళి ప్రచారం చేయాలన్న ఒక భారీ ప్రణాళికతో ఉన్నారు. సో ఈ వాస్తవానికి 2025 ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నది ఏంటంటే వీలైనంత త్వరగా ఎన్నికలు పెట్టండి. ఆ మాటకొస్తే మహారాష్ట్ర ఎన్నికలతో కలిసే పెట్టండి అని కూడా ఆ కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు. అంటే మహారాష్ట్ర ఎన్నికలు నవంబర్లో ఉంటాయి. సో అక్టోబర్లో మీకు హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు అయిపోయాక నవంబర్లో మహారాష్ట్ర ఎన్నికలు ఉంటాయి. సో మహారాష్ట్ర ఎన్నికలతో కలిపి పెట్టండి అని అంటున్నారు. అయితే బీజేపీ నాయకులు మాత్రం ఢిల్లీ ఎన్నికలు ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతాయి అంటున్నారు. ఒకవేళ కేజ్రీవాల్ డిమాండ్కు లెఫ్టినెంట్ గవర్నర్ అంగీకరించి కనుక అసెంబ్లీ డిజాల్వ్ చేసి ఎన్నికలకు వెళ్తే బహుశా నవంబర్లో ఎన్నికలు జరగాలి, లేదంటే ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయి. ఎటు తీసినా ఒక 4-5 మంత్స్, మ్యాక్సిమం 2 to 5 months పీరియడ్ ఉంటుంది. ఈ పీరియడ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో నాయకుడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాడు.
వాస్తవంగా మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన అరెస్ట్ అయ్యాక జైల్లో ఉండగా రిజైన్ కూడా చేశాడు. కేజ్రీవాల్ ప్రతిపక్ష ముఖ్యమంత్రులకు కూడా పిలిపించాడు, మీరు కూడా రిజైన్ చేయకండి, ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఒకవేళ ప్రభుత్వము కేంద్రం అరెస్ట్ చేసినా కూడా మీరు రిజైన్ చేయకండి, ఆ అవకాశం ఇవ్వకండి అని పిలిపించాడు. వాస్తవానికి మనీష్ సిసోడియా ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని అరెస్ట్ అయ్యాక రాజీనామా చేశాడు. ఆయన కూడా ఇప్పటికే ప్రకటించాడు తాను ఈసారి మళ్ళీ ప్రజల్లో తీర్పు ఇచ్చాకనే తన పదవిలో కూర్చుంటారని. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం, మాజీ డిప్యూటీ సీఎం ఇద్దరు టాప్ లీడర్స్ ముఖ్యమంత్రిగా ఉండరు, మిగతా ఎవరో ఒక నాయకుని ఎన్నుకుంటారు. సహజంగానే ప్రతిపక్షాలు దీనిపైన ఏం స్పందించాయో మీరు చూడండి. अगर रिजाइन करना था तो आज क्यों नहीं? ये जो ड्रामा है कि हम जनता से पूछेंगे, सवाल आज ये है कि दिल्ली की जनता और हिंदुस्तान की जनता इस सवाल पूछ रही है कि आप जब कोर्ट का फैसला आ गया कि आप जा नहीं सकते, सेक्रेटरी नहीं जा सकते, आप फाइल साइन नहीं कर सकते, तो आपका औचित्य क्या है मुख्यमंत्री पे पद पे बने रहने का? आपने जेल में थे तब आपने रिजाइन नहीं किया, मॉरलिटी की बातें करते हो। आज जब सुप्रीम कोर्ट ने साफ कह दिया कि आप सचिवालय नहीं जा सकते, आप फाइल साइन नहीं कर सकते, आप बेल पे मुख्यमंत्री हैं, आप एक्विटेड नहीं हुए, आप एक सजा याफ्ता, अब आप एक जो ट्रायल पे मुख्यमंत्री हैं, एक ट्रायल चल रहा है, आपको मुख्यमंत्री हो। इसलिए मेरा मानना ये है कि अगर ड्रामा जो करना था, जो आप ड्रामा कर रहे हैं कि मैं रिजाइन 48 घंटे के बाद जनता से पूछ के करूँगा, आप अगर सीरियस थे, आप दिल्ली की जनता की आवाज़ सुन रहे थे, तो दिल्ली की जनता तो साफ कह रही है कि आपको रिजाइन करना चाहिए था बहुत पहले। आज रिजाइन क्यों नहीं करा है, सवाल ये है। ఇది ఒక పొలిటికల్ డ్రామా అంటూ బీజేపీ కొట్టిపారేసింది. కానీ ఇందులో రాజకీయ వ్యూహం ఏంటి, కేజ్రీవాల్ రాజకీయ వ్యూహం ఏంటి? ఒకటి, కోర్టు ఇచ్చిన తీర్పులో కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల చేయాలి బెయిల్ పైన, కానీ ఆయన సీఎం ఆఫీస్కి తన ఆఫీస్కి వెళ్ళకూడదు, సెక్రటేరియట్ వెళ్ళకూడదు, లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేని ఫైళ్ళ పైన సంతకం చేయకూడదు. ఈ కండిషన్స్ కోర్టు పెట్టింది. సో దీనిపైన లెఫ్టినెంట్ గవర్నర్ సహజంగానే కోర్టు కండిషన్స్ ఏమున్నా లేకపోయినా కూడా కేజ్రీవాల్ అంత ఈజీగా పనిచేయలేరు. ఎందుకంటే లెఫ్టినెంట్ గవర్నర్ గతంలో ఎలా వ్యవహరించారో చూసాం. ఆయన కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రతినిధి కనుక కేజ్రీవాల్ పనిని అడ్డుకుంటూ వస్తారు. అందువల్ల ఇప్పుడు ఎలక్షన్స్ వరకు కూడా కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నా సరిగా పనిచేయలేని పరిస్థితి ఉంటుంది. దానివల్ల ఏమైనా యాంటీ ఇన్కంబెన్సీ పెరిగితే ఎలక్షన్స్లో నష్టమవుతుంది. అందువల్ల ఇప్పుడు రిజైన్ చేయడం ద్వారా ఇప్పటిదాకా కేజ్రీవాల్ ప్రభుత్వం పైన ఏదైనా యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నా అది పోవడమే కాదు, కొత్తగా యాంటీ ఇన్కంబెన్సీ బిల్లు కాదు, దానికి పైగా సింపతి ఫ్యాక్టర్ కూడా వస్తుంది. చూడు అన్యాయంగా అరెస్ట్ చేశారు, చూడు అన్యాయంగా అరెస్ట్ చేశారు కనుక ప్రజల తీర్పు అడిగాడు, ఆయన చూడు పదవిని వదులుకున్నాడు. ఎందుకంటే బీజేపీ ఆరోపించింది ఏంటంటే చూడు పదవి వ్యామోహం ఎంతుంది కేజ్రీవాల్కు, ఆయన జైల్లో ఉండగా కూడా ముఖ్యమంత్రి పదవి వదులుకోలేదని. అంతకుముందు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆయన ముఖ్యమంత్రి అరెస్ట్ కావడంతోనే తన పదవికి రాజీనామా చేశాడు, కానీ కేజ్రీవాల్ రాజీనామా చేయలేదు. అందువల్ల కేజ్రీవాల్ అధికార దాహం చూడండి బీజేపీ అటాక్ చేసింది. ఇప్పుడు రేపు ఎన్నికల్లో కూడా ఆ అటాక్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు రిజైన్ చేయడం ద్వారా బీజేపీకి ఒక ఆయుధం లేకుండా చేశాడు కేజ్రీవాల్. దాంతోపాటు కేజ్రీవాల్కి ఇప్పుడు సమయం కూడా ఉంటుంది. ఒకవైపు ముఖ్యమంత్రి లెఫ్టినెంట్ గవర్నర్తో నిత్య పంచాయతీ, మరోవైపు పార్టీకి ఇప్పుడు ఎన్నికల ప్రచారం. ఇప్పుడు హర్యానాలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది. ఇప్పుడు అక్కడపై ప్రచారం చేయాలంటే ఢిల్లీలో ప్రతిపక్షాలు గట్టిగా వ్యతిరేకిస్తాయి. నిన్నటిదాకా జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చినాకైనా కనీసం ప్రభుత్వం పైన కేంద్రీకరిస్తున్నాడా, వెళ్ళి హర్యానాలో రాజకీయాలు చేస్తున్నాడు. ఈయనకు ఢిల్లీ ప్రజలతో పట్టింపు లేదు, ఢిల్లీ ప్రభుత్వ పాలన పైన ఆసక్తి లేదు. ఏమైనా దేశం అంతా తిరిగి అధికారం కొరకు ఆయన ఆరోలు చేస్తాడు అంటూ ఆరోపణలు చేస్తారు. అందువల్ల ఇప్పుడు ముఖ్యమంత్రి లేకపోతే ఆయన హర్యానాలో క్యాంపెయిన్ చేసుకోవచ్చు, ఢిల్లీలో కూడా భారీ క్యాంపెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే దానికి చాలా తెలివిగా అగ్ని పరీక్ష అని కూడా పేరు పెట్టారు. 2 साल से भारतीय जनता पार्टी अरविंद केजरीवाल और उनकी पार्टी के तमाम बड़े बड़े नेताओं के ऊपर कीचड़ उछाल रही थी कि ये लोग चोर हैं,
इन्होंने बेईमानी की, इन्होंने भ्रष्टाचार किया, इन्होंने करोड़ों रुपए की कमाई की और 2 साल की लंबी जांच के बाद भी ईडी सीबीआई के पास वो हिम्मत नहीं है कि वो ट्रायल भी शुरू कर पाएं, मुकदमा भी नहीं शुरू कर पा रहे, ये बात सुप्रीम कोर्ट कह रहा है। और इस बात पे सुप्रीम कोर्ट ने जब अरविंद केजरीवाल जी को जमानत दी तो साफ साफ केंद्र सरकार की प्रीमियर एजेंसी सीबीआई के ऊपर टिप्पणी की है कि सीबीआई आज भी पिंजरे में कैद तोते की तरह काम कर रहा है, दुर्भावना से अरविंद केजरीवाल को जेल में रखने के लिए काम कर रहा है और कब ट्रायल शुरू होगा इसका कोई पता नहीं। तो अरविंद केजरीवाल जी ने कहा है कि देश की सबसे बड़ी अदालत ने तो मुझे जमानत दे के राहत दी है, मगर जो जनता की अदालत है, मैं जनता की अदालत में जाके अग्नि परीक्षा दूंगा और अग्नि परीक्षा को जब पार करूंगा तो उस कुर्सी पे बैठूंगा जो मुख्यमंत्री की कुर्सी है, वरना उस कुर्सी पे नहीं बैठूंगा। అగ్ని పరీక్ష అని పేరు పెట్టడం ద్వారా బీజేపీకి ఎలాంటి అటాక్ చేయలేని భాషను వాడారు. ఎందుకంటే రామాయణంలో సీతమ్మ తల్లి అగ్ని పరీక్షను స్ఫురింపజేసేలా నేను ప్రజాకోర్టులో అగ్ని పరీక్షకు సిద్ధపడతాను అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు దీన్ని వర్ణిస్తున్నారు. ఇక అలాగే మీరు ఆప్ మరో వ్యూహం కూడా ఉంటుంది. కేజ్రీవాల్ దోషి కాదు, విక్టిమ్. ఇప్పుడు రేపు ఎన్నికల్లో బీజేపీ కానీ ఈవెన్ కాంగ్రెస్తో పొత్తు లేకపోతే కాంగ్రెస్ కానీ కేజ్రీవాల్ అవినీతి పరుడు, కేజ్రీవాల్ మీరు అనుకున్నట్లు నిజాయితీ పరుడు కాదు అని ఒక అటాక్తో క్యాంపెయిన్ చేస్తారు. ఇప్పటిదాకా అదే పని చేస్తున్నారు. సో ఇప్పుడు తెలివిగా దాన్ని కౌంటర్ చేస్తానికి కేజ్రీవాల్ రాజీనామా చేసి ప్రజలు అడిగింది ఏంటి, నేను నిజాయితీ పరుడని అనుకుంటే మీరు నాకు ఓటేయండి, నేను మీకోసం పనిచేస్తాను అనుకుంటే ఓటేయండి అన్నారు. సో అంటే ప్రత్యర్థుల ఆయుధాలని వాళ్ళ వైపే తిప్పికొట్టాడు. ఓకే, మీరు ఆరోపిస్తే సరిపోతుందని నేను అవినీతి పరుడిని, నా కోర్టు ఆల్రెడీ బెయిల్ ఇచ్చింది, ఇప్పుడు రేపు ప్రజలే తేలుస్తారు కదా నేను అవినీతి పరుడా కాదా అని ప్రజల నిర్ణయానికి వదిలేశాడు. దానివల్ల ప్రత్యర్థులకు ఒక రాజకీయ ఆయుధం లేకుండా వాళ్ళని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశాడు. దాంతోపాటు ఒక విక్టిమ్హుడ్, ప్రజలు ఎప్పుడు కూడా విక్టిమ్హుడ్ ఇతర బాధితులు అన్నప్పుడు ప్రజలు సానుకూలంగా స్పందిస్తారు. అందువల్ల ఇప్పుడు మీరు అతీషి ఆప్ నాయకురాలు ముఖ్యమంత్రి పదవికి ఇప్పుడు పోటీదారుల్లో ఒకరు, ఆమె ఏమంటుందో చూడండి ఈ వీడియోలో. भारतीय जनता पार्टी ने 2 साल से आम आदमी पार्टी को परेशान करने की कोई कसर नहीं छोड़ी। हजारों रेड कर लिए, सैकड़ों अफसरों को इन्वेस्टिगेशन पे लगा दिया, लेकिन 1 रुपए के भी भ्रष्टाचार का सबूत वो सामने नहीं रख पाए। సో అలా ఆప్ కేజ్రీవాల్ ఒక విక్టిమ్. బీజేపీ అతన్ని పనిచేయనిస్తలేదు, బీజేపీ అతన్ని కావాలని వెంబడించింది, వేటాడింది, ఢిల్లీ ప్రజలకు ఇబ్బంది పెట్టేలా చేసింది, ఆప్ని ఇబ్బందుల్లో పెట్టింది అనే థీమ్ కూడా జనంలోకి బలంగా తీసుకెళ్ళగలుగుతారు. సో ఇవన్నీ ఆప్ వ్యూహాలు. కానీ ఏం జరుగుతుంది, 2 రిస్కులు కూడా ఉన్నాయి. ఎప్పుడైనా రిస్క్ తీసుకున్న వరకే లాభం ఉంటుంది. రిస్క్ నెంబర్ 1 ఏంటంటే ప్రజల్లో నిజంగానే సింపతి వస్తుందా అనేది ఒక రిస్క్. సో దీనివల్ల ఎలక్షన్స్ ముందుకు జరిపితే ఇంకా మొత్తానికే ప్రమాదం ఏర్పడుతుందా అనేది ఒక క్వశ్చన్. రెండవ రిస్క్ ఏంటంటే మనకు జార్ఖండ్లో చూసాం, ఈవెన్ అంతకుముందు బీహార్లో చూసాం. సో జార్ఖండ్లో చంపాయ్ సోరెన్ను ముఖ్యమంత్రి సీట్లో కూర్చుండబెట్టి తాత్కాలికంగా హేమంత్ సోరెన్ జైలుకు వచ్చాడు. వచ్చాక ఆయన ఖాళీ చేయమంటే అలిగాడు, ఖాళీ చేశాడు కానీ వెళ్ళి బీజేపీలో చేరాడు. జతీన్ రామ్ మాంజీ విషయంలో కూడా నితీష్ కుమార్కి ఇదే అనుభవం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీలో ఇక కుర్చీ కోసం కొట్లాట ఉంటుందో చూడాలి. అతీషి, సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, కైలాష్ ఇలా అనేక మంది పోటీ పడుతున్నారు. ఈ మధ్య ఆ పోటీని పెంచే దిశలో లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఎత్తుగడేశాడు. సో 15th ఆగస్ట్ రోజు జెండా ఎగరేయడానికి అతీషిని కేజ్రీవాల్ అధికారం ఇస్తే లెఫ్టినెంట్ గవర్నర్ హోమ్ మినిస్టర్ కైలాష్ని పిలిచాడు. తెలివిగా ఆమ్ ఆద్మీ పార్టీలో చీలిక తెచ్చే ఉద్దేశంతో ఆయన కైలాష్ని పెట్టాడు. సో అందువల్ల ఇప్పుడు ఈ పరిణామాలు కేజ్రీవాల్ రిజైన్ చేసి కొత్త అతన్ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుండబెడితే
అది ఆమ్ ఆద్మీ పార్టీలో మరింత పోటీకి ఏమైనా కారణమవుతుందా? ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న వ్యక్తి తర్వాత ఖాళీ చేయమంటే ఎలా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి రాని వాళ్ళు మరి పార్టీకి తిరుగుబాటు చేస్తారా? ఈ రిస్క్ కూడా కేజ్రీవాల్కు ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒక మాస్టర్ స్ట్రోక్ అయితే కేజ్రీవాల్ ప్లే చేశాడు.